కొండ సుస్మిత వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ హెచ్చరించారు. కొండ సురేఖ వివాదంపై మంత్రి వాకిటి స్పందించారు. పార్టీకి ఎవరు ఎక్కువ తక్కువ కాదని వాకిటి తెలిపారు. నిరంతరంగా అభివృద్ధి విషయంలో ఏ రాజు లేకుండా ముందుకు పోతా ఉన్నారు. సరే, ప్రతి పార్టీలో కొంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అందులో కాంగ్రెస్ పార్టీలో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ. మేము కూడా కొంత బాహటంగా మాట్లాడుకునే వెసులుబాటు కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఏ ఇతర పార్టీ లేదు. మీరు గతంలో చూశారు, డిప్యూటీ సీఎం రాజాని అర్ధరాత్రి ఏ రకంగా గెంటేశారో, పదవులు ఊడ్చేసి పక్కన పెట్టారో, ఏ రకంగా ఈటల రాజధాని గెంటేశారో. బీజేపీలో అమిత్ షాకి మోడీకి వ్యతిరేకంగా మాట్లాడి ఒక్కరోజున ఉండగలుగుతారా పార్టీలో? సో మా దగ్గర ఇది ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాబట్టి కొంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు 1-2 మార్లు అవకాశాలు వస్తాయి, మాట్లాడినా దాన్ని సరి చేసుకునే అవకాశాలు. అద్దులు దాటినాక ఎవరిని కూడా స్పేర్ చేసేది ఉండదు, అది ఎంత పెద్దవాడైనా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. పెద్ద పెద్ద నాయకుల్ని మేము ఏఎస్లో పోగొట్టుకున్నాం. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి పెద్దవారని ఉపేక్షించేది ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ముఖ్యమంత్రి గారి గురించి, పార్టీ గురించి అడ్డగోలుగా మాట్లాడతానంటే నడవదు. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నట్టు పార్టీ. స్వేచ్ఛ ఇస్తున్నాం కదా, స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడడం లేదు. మీకేమైనా బాధ ఉంటే, మీకేమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్పుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీలో దశల వారీగా ఫోరమ్స్ ఉన్నాయి. మీకు ఇబ్బంది ఉంటే పీసీ అధ్యక్షుడు చెప్పుకోవచ్చు. ఇంకా సాటిస్ఫాక్షన్ కాకుంటే ఇన్ఛార్జ్ ఏఐసిసి మీనాక్షి నటరాజన్ గారు నిజాయితీ పర్రాలు, నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి అక్కడ పోయి చెప్పుకోవచ్చు. అక్కడ మీకు సాటిస్ఫై కాకుంటే పై లెవెల్లో కేసీ గారు ఉన్నారు, ఖర్గే గారు ఉన్నారు, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా కలుస్తారు, చెప్పుకోవచ్చు. మీ బాధని, మీకున్నటువంటి ఇబ్బందుల్ని వ్యక్తపరుచుకున్నటువంటి ఫోరం ఉన్నప్పటికీ బాహటంగా బయటకు వచ్చి మాట్లాడతామంటే ఆ మాటలను తీరుతనులు బట్టి అద్దులు దాటినప్పుడు డెఫినెట్గా చర్యలు ఉంటాయి. ఇది పార్టీ విధానం. పార్టీ విధానానికి అందరూ కట్టుబడి ఉండాలి. కొండా సురేఖ అక్క గారి కూతురు మాట్లాడిన విషయం 100% క్రమశిక్షణ కమిటీకి పంపించారు. వాళ్ళని చూస్తూ ఉన్నారు. కొండా సురేఖ అక్కైనా, వాకిటి శ్రీరైనా, ఇంకెవరైనా ముందు పార్టీ ఉంటేనే అందరం. పార్టీకి డ్యామేజ్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాట్లాడి కాపాడుకోవాల్సి వస్తుంది పార్టీని. నాకు తెలిసి పార్టీ లేకపోతే మేము ఎవరో ఉండం కాబట్టి పార్టీ అనే చెట్టు కిందనే మనం అందరం ముందుకు సాగుతా ఉన్నాం. ఆ విషయంలో పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షులు వారు ఉన్నారు, సేమ్ టైం క్రమశిక్షణ కమిటీ ఉంది. క్రమశిక్షణ కమిటీ ద్వారా నిర్ణయాలు ఏ తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటారు. ఎవరిపైన ఏం కుట్రదిగానండి, కుట్రదిగా చేయాల్సిన, సురేఖ మీద కుట్ర చేయాల్సిన అవసరం నాకు తెలిసి ఎవరికి లేదు. జరిగిన సబ్జెక్టు బట్టి పార్టీ తన సొంత శక్తితో కూడుకున్నది. పార్టీకి సొంత బలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి నిర్ణయం చేసే ఆ కార్యాచరణ ఉంది పార్టీ దగ్గర. కాబట్టి పార్టీకి ఏఐసిసి ఉంది, పిసిసి ఉంది. ఆ నిర్ణయంలో ఖచ్చితంగా పార్టీ డ్యామేజ్ అవుతున్నప్పుడు ఏఐసిసిలో కావచ్చు, పిసిసిలో కావచ్చు, క్రమశిక్షణ కమిటీలు దాన్ని పూర్తి విచారణ చేసి నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఆ నిర్ణయం తీసుకున్న ఎవరో వెనుక ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వెనుక ఎవరు ఉండరండి. కాంగ్రెస్ పార్టీ పెట్టంటే సంక్షేమం, అభివృద్ధి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇవేమి కొత్త కాదు. ఇవేమి చేస్తున్న మీద తీసుకోవడం, యాక్షన్ తీసుకోవడం కొత్త ఏం కాదు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం నడుపుతున్నటువంటి మంత్రులది, ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యేది, అందరిది. కాబట్టి ఆ కోణంలో చూసుకున్నప్పుడు డ్యామేజ్ అవుతున్నప్పుడు దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి కార్యాచరణ